లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట, యాదాద్రి, పవర్ఫుల్ గాడ్. అక్కడికి పోయి ఎవడ అబద్ధాలు ఆడాలనుకున్న అబద్ధాలు ఆడలేడు. రేవంత్ రెడ్డి లాంటి ఒక పచ్చి అబద్ధాల కోరు, పొట్ట చీరిస్తే నిలువెల్లా అబద్ధాలు ఆడేటోడు కూడా నిన్న నిజం చెప్పేసిండు. అది లక్ష్మీనరసింహ మహిమ. నిజమేంద్ర అంటే కడుపులో ఉన్నటువంటి కసర్ను హిరణ్యకశిపుడు పొట్ట చీల్చినట్టుగా కసర్ను కక్కిచ్చేసిండు లక్ష్మీనరసింహస్వామి. ఆ కక్కిచ్చిండు కాబట్టే నేను ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, నా పగ కోసం ప్రతీకారం కోసం ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మనసులో ఉన్న మాట కడుపులో ఉన్న కసర్ను కక్కినాడు, కక్కిచ్చిండు లక్ష్మీనరస్వామి. ఆ స్వామికి తలకాయ వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. ఇట్లనే రేవంత్ రెడ్డితో నిజాలు చెప్పియాలా, ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డికి సరైన మార్గంలో నడిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అయితే ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పునాదుల మీద అధికారంలోకి వచ్చినాము, మేము ప్రజాపాలన గాంధీజాన్ని మేము కొనసాగిస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చి ఒక పగతో ప్రతీకారంతో కక్షతో కార్పణ్యంతో కుట్రతో అధికారంకి వచ్చినా అని చెప్పిన తర్వాత ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ కుర్చీలో కూర్చునేటువంటి నైతిక అర్హత పోయింది. ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వాడు మాత్రమే పాలకుడిగా ఉండడానికి చలామణి అవుతాడు తప్ప ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఒక పాలగాండ్ల లెక్క వ్యవహరించేటువంటి ఒక వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ అర్హత నిన్న రేవంత్ రెడ్డి మాటల తర్వాత కోల్పోయిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఐ వాంటెడ్ టు క్వశ్చన్ రాహుల్ గాంధీజీ. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కానీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, మీడియా సోదరులందరికీ కూడా గుర్తే ఉంటుంది. మై నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని చెప్పిండు. నిన్న కూడా నేను వింటా ఉన్నా, బీహార్లో ఎక్కడో మాట్లాడుతూ ఐఎమ్ ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ అని, నేను సత్యాన్వేషిని అని చెప్పని మాట్లాడిండు. రాహుల్ గాంధీ ఏమో మై నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అంటాడు. ఆయన అనుచరుడుగా పేరుంది, ఆయన అనుచరుడుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమో పగతో ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు కేసీఆర్ గారి పట్ల. తెలంగాణ రాష్ట్రం సాధించినట్టు ఒక మహానుభావుడి పట్ల 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక తెలంగాణ పెద్ద ఆయన పట్ల కసితో నేను అధికారంలోకి వచ్చినా అని చెప్తాడు. డోంట్ యూ సీ దిస్ ఇస్ అ కాంట్రడిక్షన్? రాహుల్ గాంధీ ఏమో ప్రేమ మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ప్రేమ మాట్లాడతాడు, ఆప్యాయత గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పగా ప్రతీకారాల పునాదుల మీద నేను అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నా అని చెప్పని మాట్లాడుతూ ఉండు. ఎంత చిల్లరగాడు రేవంత్ రెడ్డి అనటానికి క్షమించండి, వాడు వీడో గాడు అంటున్నందుకు క్షమించండి. మనసు పట్టలేక ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. కడుపు రగిలిపోతా ఉన్నది. మీ తండ్రిని పట్టుకొని ఎవడైనా ఇట్లా మాట్లాడితే మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ సోనియా గాంధీ గారి పట్ల నువ్వంటే అన్నావు, సిగ్గు ఎగ్గులేనోడు కాబట్టి బలిదేవత సోనియా గాంధీ అని చెప్పని నువ్వు అన్నావు, అయినా మళ్ళీ పోయి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నావు, ఆమె ప్రాపకం కోసం పనిచేసి నువ్వు పార్టీలో ముఖ్యమంత్రి అయినా అది వేరు ముచ్చట. ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తలో, వేరే పార్టీకి చెందిన కార్యకర్తలో, మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే సోనియా గాంధీనో మన్మోహన్ సింగ్నో నువ్వు మాట్లాడుతున్న భాష కనుక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడరా? సిగ్గుందా నీకేమన్నా? ఇంగితం ఉన్నదా నీకేమన్నా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవా లేకపోతే ఏమైనా సొల్లు పురాణం మీద ఏమైనా ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్నావా? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్? ఎవడన్నా మానవత్వం ఉన్నాడు అంటాడండి ఈ మాట? మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్కబోర్ల పడి మక్కలు కొట్టుకున్నాడు అని చెప్పని. కేసీఆర్ గట్టోడు అండి, నిజంగా శారీరకంగా గట్టోడు, మానసికంగా కూడా గట్టోడు, చాలా గట్టోడు. నార్మల్గా ఎవరైనా ఆయనకైనా మానసిక గాయాలు కావచ్చు, వెన్నుపోట్లు కావచ్చు, అనేక రకాలైన ఆటుపోట్లు తట్టుకొని ఇంతకాలం రాజకీయం ఎవరు చేయరు. గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నాడు కాబట్టి ఎట్లయినా తెలంగాణను సాధించాలని సాధించిండు, వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండు. మళ్ళా కూడా 3వ ముఖ్యమంత్రి అయి తెలంగాణను గాడిలో పెడతా అని చెప్పని నిలబడ్డాడు. కానీ బిడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పడ్డారు, నిలబడ్డారు, మళ్ళా కలబడుతున్నారు. మళ్ళా రేపు పొద్దుగాల అవసరమైతే 3వ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధంగా ఉన్నాడు, తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసం. నువ్వు కింద పడితే బిడ్డ శాశ్వతంగా మంచం మీద పండుకుంటావు.
నువ్వు నిజంగానే కనుక కేసీఆర్ గారు కింద పడ్డట్టు పడితే శాశ్వతంగా కింద పండుకుంటావు. ఎందుకంటే కోటాను కోట్ల మంది యొక్క ప్రజల ఆశీర్వాదాలు కేసీఆర్ గారు వెంట ఉన్నాయి. ఆయన లేచి నిలబడ్డాడు, మళ్ళీ కలబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కింద పడితే నువ్వు చేస్తున్న దాష్టికాలకు, పాపాలకు, నువ్వు నడిపిస్తున్న బూతు రాజకీయానికి ఒక్కడంటే ఒకడు మీ ఇంట్లో కూడా నేను అయ్యో పాపం అన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. వయసు అంటే కూడా గౌరవం లేదు. ఏం రాజకీయం అనేవి? రాజకీయాలు ఉంటాయి, పోతాయి. You should behave like a statesman, at least after sitting on the chair of a chief minister. ఓ చిల్లరగాళ్ళకి మాట్లాడుతా ఉన్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను.